ఇవాళ ఆవిరి జున్ను రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాయండి. నాకైతే ఒక హాఫ్ లీటర్ జున్ను పాలు ఇచ్చారండి. దావి చాలా గట్టిగా ఉంటుందని చెప్పి దానికి ఒక హాఫ్ లీటర్ పాలు అయితే కలుపుకోమని చెప్పారు. సో హాఫ్ లీటర్ పాలు అయితే కలుపుకొని బెల్లాన్ని మంచిగా నలగొట్టుకొని కొంచెం కూడా గడ్డలు లేకుండా అయితే చూసుకొని బాగా సాఫ్ట్గా అయిన బెల్లాన్ని వరకైతే చూసుకొని అందులో పెట్టుకొని 3 ఇలాచీ కూడా దంచి అందులో వేసేసుకున్నా అండి. వేసేసుకొని కుక్కర్లో అయితే వాటర్ పోసేసి గిన్నె అయితే మూత పెట్టేసేసి దాంట్లో ప్లేస్ చేసుకున్నా అండి. ప్లేస్ చేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. విజిల్ అయితే ఎటువంటిది పెట్టే పని లేదు. కరెక్ట్గా ఒక 20 మినిట్స్కి అయితే మనం ఓపెన్ చేసి చూస్తే జున్ను చాలా మంచిగా గట్టిగా ఉడికిపోయి రెడీగా ఉందండి. కేక్ లాంటి జున్ను సూపర్ టేస్ట్, అసలు చాలా ఎమ్మిగా ఉంది. నేనైతే ఇట్లా కత్తితో అయితే కట్ చేసుకున్నా అండి. నీట్గా అయితే కట్ చేసుకుంటే ఇంకా బాగుండేది, కానీ నా ఆత్రం ఆగక నేనైతే చాకు పెట్టి టకటకా కట్ చేసేసుకొని నేను వేడి మీద అయితేనే ఏదైనా ఇష్టంగా తింటా అండి. చాలామంది జున్ను చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. నాకైతే వేడి మీద ఉంటేనే ఇష్టము. సో నా వాటా నేనైతే తీసుకున్నా అండి. ఆఫ్కోర్స్ ఈ జున్ను అంతా నేనే కంప్లీట్ చేస్తాను అనుకోండి. మీకు చల్లటి జున్ను ఇష్టమా వేడి జున్ను ఇష్టమా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంక ఇది అయిపోయేదాకా నేను రైస్ కూడా తిన్నాను, ఏ టిఫిన్ కూడా చేయకుండా ఇది ఫినిష్ చేయడానికి అయితే చూస్తాను. స్వీట్ చాలా కరెక్ట్గా బాగా అయితే సరిపోయిందండి. ముక్కలు ముక్కలుగా ఉండి కేక్ ముక్కలాగా తినే కొద్దీ అయితే బాగా తినాలనిపించింది. అందులో నా ఫేవరెట్ కాబట్టి ఫుల్గా అయితే లాగిచ్చేసాను. మీకు కనుక ఇట్లాంటి వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయటం మర్చిపోమాకండి.